పగిలిపోయింది. అయ్యో, ఇలా జరిగిందేంటి? రాహుల్ బాబు ఏమంటారో ఏంటో. రాగానే సారీ చెప్పాలి. అభి, రాహుల్ గదిలో బొమ్మ పగలగొట్టేశావా? దీన్ని సాకుగా చేసుకుని రాహుల్తోనే నిన్ను తిట్టిస్తాను. ఎక్కడ పెట్టుంటాడు బొమ్మని? నువ్వెప్పుడు కనిపిస్తావు? నన్నెప్పుడు కరుణిస్తావు? ఇప్పుడు రాహుల్ రాగానే ఈ బొమ్మనే అభి పగలగొట్టిందని భ్రమపడి తన మీదకి గొడవకి వెళ్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో అభిని ఇంట్లోంచి గెంటేస్తారు. అది నాకు కావాలి. అభి, నువ్వు ఫినిష్. రాహుల్ బాబు, ఏమైంది? ఇందాక మీ గది శుభ్రం చేస్తుంటే పొరపాటున ఒక బొమ్మ కింద పడి పగిలిపోయింది. సారీ రాహుల్ బాబు, ఏమనుకోకండి. ఏమైంది రాహుల్ బాబుకి అలా వెళ్ళిపోయారు?
బుద్ధుందా నీకు? నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నా మాట అంటే నీకు లెక్కే లేదా? ఏమైంది రాహుల్ బాబు? చేసిందంతా చేసి ఏమైందని నన్ను అడుగుతున్నావా? నువ్వు పగలగొట్టిన బొమ్మ నా ప్రాణం అని నీకు తెలుసా? నేను కావాలని చేయలేదు రాహుల్ బాబు, పొరపాటున చేయి జారింది. ఓహో, ఇదే అవకాశంగా చేసుకుని రాహుల్ని రెచ్చగొట్టి దీన్ని బయటికి గెంటేస్తాను. పొరపాటున చేజారడం ఏంటి? అసలు మా రాహుల్ గదిలోకి నిన్నెవరు వెళ్ళమన్నారు? అక్కడికేదో ఈ ఇంటి కోడలైనట్టు అన్ని గదులు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటావు. చూడండి, ప్రతిరోజు క్లీన్ చేసినట్టే ఈ రోజు కూడా రాహుల్ బాబు గది క్లీన్ చేయడానికి వెళ్ళాను. పొరపాటున ఆ బొమ్మ చేయి జారిందంతే. దానికి ఎందుకింత గొడవ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దానికే అని అంత తేలిగ్గా తీసేస్తావా? అది నా చైల్డ్హుడ్ మెమరీ. ఒక బొమ్మ కోసం ఇంత బాధపడుతున్నానంటే నీకు అర్థం కావట్లేదా? తనకి అర్థమైనా కూడా ఇలాగే చేస్తుంది రాహుల్. మార్నింగ్ టిఫిన్ బాలేదని చెప్పినందుకు నా మీదకే గొడవకొచ్చింది. పెట్టింది తినాలి అన్నట్టుగా నాకే వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతుంది. అబద్ధం. మా అభి అలా ఏం మాట్లాడలేదు. మీరే తన మీదకి కావాలని గొడవకు వెళ్లారు. ఇప్పుడు రాహుల్ బాబుని కూడా తనని కోప్పడేలాగా రెచ్చగొడుతున్నారు. ఇక చాలా ఆపండి.